నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ మధ్య కొన్ని కంపెనీస్ మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయంట. అంటే ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే అదొక 4 times 5 times రిటర్న్స్ ఇచ్చాయంట ఆ మల్టీ బ్యాగర్ కంపెనీస్ లాస్ట్ 1 year బ్యాక్. అసలు ఏ కంపెనీస్ ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ 1-2 yearsలో ఒక కంపెనీ మల్టీ బ్యాగర్ కాబోతోంది, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి, పసిగట్టడానికి అసలు ఎలాంటి పారామీటర్స్ ఉన్నాయంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే మన వ్యూయర్స్ అందరూ కూడా ఎక్కువ మంది మల్టీ బ్యాగర్స్ గురించి అడుగుతుంటారు. సో మీకు అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే లాస్ట్ 1 yearకి ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ అసలు ఒక అది 40,000 కానీ 50 కానీ 1 lakh అలా అయిన కంపెనీస్ ఏమున్నాయి అనేది ఒక 7-8 కంపెనీస్ ఉన్నాయి. అవి మీకు ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత ఇది మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ బాగా ఇచ్చింది ఏంటంటే జై బాలాజీ కంపెనీ ఉంది. అది 944 ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఉంది. అది 100 times ఇచ్చింది. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1 lakh అయింది 1 yearలో. అది 1 yearలో తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసుకుంటే ఏంటంటే ఇది దాదాపు 300 నుంచి ఇప్పుడు 1000 దాకా వచ్చింది అది ఆల్మోస్ట్. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ మీరు ఇవి నేను చెప్పే కంపెనీస్ని డీప్గా కూడా చూడండి, అవి ఎలా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకునేటానికి ఉంటుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ అది వచ్చి 40% రిటర్న్ ఇచ్చింది, అరౌండ్ 45 దాకా ఇచ్చింది. అది 1630 ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఉంది. అలాగే ఐనాక్స్ విండ్ అనే కంపెనీ కూడా 45% రిటర్న్ ఇచ్చింది. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే 45,000 వచ్చాయి. అది వచ్చి ఇప్పుడు 600 ప్రెసెంట్ రేట్ ఉంది. అలాగే బిఎస్సి మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అది 2,600 ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఉంది. అంటే ఇది కూడా 35% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 yearకి ఇప్పటికే. అలాగే ఇప్పుడు హెచ్బిఎల్ పవర్ అది కూడా 535 ప్రెసెంట్ రేట్ ఉంది. సో ఇది కూడా 30% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఐఆర్ఎఫ్సి ఇది ప్రెసెంట్ 175 రేట్ ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి 175 ఉంది. ఇది కూడా 35% రిటర్న్ ఇచ్చింది. అలాగే స్విట్జర్లాండ్ బిఈ 46 రూపీస్. అవునండి, అది 12 రూపీస్ 13 రూపీస్ ఉండేది, ఇప్పుడు 45 దాకా ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి ఆనంద్ రాటి కంపెనీ, ఆనంద్ రాటి బ్రోకింగ్ ఫార్మ్, అది ఇప్పుడు 4,000 రేట్లో ఉంది. అది కూడా 30% ఇచ్చింది. అలాగే జూపిటర్ కంపెనీ ఉంది, అది కూడా 1145 ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది. అది ఇప్పుడు 30% రిటర్న్స్ ఇచ్చాయి. ఇవి దాదాపు ఒక 10 ఇవి కాకుండా 20% నుంచి 30% వచ్చిన కంపెనీలు ఒక 500-600 కంపెనీలు ఉన్నాయి మిడ్ క్యాప్లో, బాగా పెరిగినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పెషల్గా ఈ కంపెనీలకి చూసుకుంటే ఇవి ఒక డిఫరెంట్ ఫీల్డ్లో యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందనుకోండి, విండ్ ఎనర్జీలో అది యూనిక్. అలాగే ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. షిప్ యార్డ్ అనే దానిలో ఇది ఒక స్పెషల్ కేటగిరీ కంపెనీ అనమాట. అంటే ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉన్న సెగ్మెంట్స్లో ఉన్న కంపెనీలు ఇవి. అలాగే ఇప్పుడు మీరు ఐనాక్స్ విండ్ ఉంది, విండ్ ఎనర్జీలో ఉన్న కంపెనీ ఇది. అలాగే ఇప్పుడు బిఎస్సి ఉంది. ఎక్స్చేంజ్లో ఇంకేమీ లేవు, ఉన్నవే 1-2 ఉన్నాము. అంటే మోనోపొలీని ఎంజాయ్ చేసే కంపెనీస్ ఇవి. ఆ తర్వాత మనం చూస్తే ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే కార్పొరేషన్, అలాగే స్విట్జర్లాండ్ కానీ ఇప్పుడు ఆనంద్ రాటి బ్రోకింగ్ కంపెనీస్లో యూనిక్ రావటం కానీ. ఇప్పుడు మనం ఈ కంపెనీలు ఎందుకు వెళ్ళాయి, అలాగే ఇప్పుడు ఒక కంపెనీ మల్టీ బ్యాగర్ అవ్వాలంటే ఏం ఉండాలి వాటిలో క్వాలిటీస్ అనేది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే పారామీటర్స్ ఏంటి ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే ఇప్పుడు దిగ్గజాల మధ్యన ఇప్పుడు స్టార్టింగ్ అయ్యే కంపెనీలు అవలేవు. ఇప్పుడు మారుతి, టాటా మోటార్స్ ఇలాంటి కంపెనీస్ మధ్యలో ఇప్పుడు కొత్త కంపెనీ ఒకటి వచ్చి అవ్వాలి అంటే అది అది మల్టీ బ్యాగర్ అవ్వలేదు. ఎందుకంటే విపరీతమైన టఫ్ ఉన్న కాంపిటీషన్ ఉన్న సెగ్మెంట్ అది. సో ఆ కంపెనీ ఎలా ఉండాలంటే ఆ సెగ్మెంట్ ఫ్రీగా ఉండాలి, ఈ కంపెనీ కొత్త ప్రోడక్ట్ రావాలి.
ఇప్పుడు మన స్విగ్గీ కానీ జొమాటో కానీ ఉన్నాయి. అవునవును. అవి ఏంటంటే న్యూ ఎంట్రీ, న్యూ కాన్సెప్ట్స్, స్టార్టప్ లో వచ్చే వాళ్ళందరూ న్యూ కాన్సెప్ట్స్. స్టార్టప్ వచ్చినా కానీ సేమ్ ఆల్రెడీ బాగా టఫ్గా ఉన్న సెగ్మెంట్లోకి రాకూడదు. ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీ ఉంది సార్, ఆల్రెడీ విపరీతమైన కాంపిటీషన్. ఏషియన్ పెయింట్స్ అసలు ఇంకా మార్కెట్ లీడర్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా నేను స్టార్ట్అప్ పెడతానంటే ఆ కంపెనీ సర్వైవల్ అవ్వదు. అవునవును. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉంది, అలాగే ఎయిర్ ఇండస్ట్రీ ఉంది, ఆల్రెడీ బాగా హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది, హెవీగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చి మిడ్ క్యాప్ వచ్చి కంపెనీ మల్టీబ్యాగ్ రావాలంటే అవ్వలేదు. సో మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు కొత్త సెగ్మెంట్స్ ఓపెన్ అయ్యేవి ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్ ఉన్న థీమ్ కాకుండా ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో రావాలి. అది యూనిక్ లీడర్షిప్ మెయింటైన్ చేయాలి. అలాంటి దాంట్లో మనం ఎత్తుక్కుంటే అవి డెఫినెట్గా మల్టీ బ్యాగర్ అవుతాయి. ఇప్పుడు బిఎస్సి ఉంది, ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. బిఎస్సి అది లిస్టింగ్ అయిన కానించి మేము అందరికి ప్రమోట్ చేస్తున్నాం, ఇది కొనుక్కోండి. అలాగే సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ ఇవన్నీ ఏంటంటే ఇక యూనిక్ కంపెనీస్. ఇవి ఎవ్రీ ఇయర్ గ్రోత్ తప్ప వీటికి డీ గ్రోత్ ఉండదు. అంటే మార్కెట్లో పడటం వల్ల కరెక్షన్ అవటమే కానీ ఒరిజినల్ కంపెనీ ప్రాఫిట్స్ అలాంటి కంపెనీస్ అన్నమాట ఇవి. సో ఇలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇవి మల్టీ బ్యాగర్స్ అవుతాయి. సో ఇప్పుడు మల్టీ బ్యాగర్కి ప్రధాన లక్షణం అది 100 రూపాయలు ఉందా, 50 రూపాయలు ఉందా, లేకపోతే ఆ రేట్ కాదు, ఆ సెగ్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు జొమాటో మనం మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కనపడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో న్యూ ఎంట్రీ అవుతున్నారు, కొత్త కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు ఓలా ఉంది, ఓలా క్యాబ్స్ కానీ ఇవన్నీ అదైనా లిస్టింగ్ అయినప్పుడు అవి మంచిగా అవుతుంది. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ లో న్యూ కాన్సెప్ట్స్ వచ్చే యాన్సిలరీస్ కానీ బ్యాటరీస్ కానీ ఛార్జింగ్ యూనిట్స్ కానీ వాటిల్లో ఏదైనా సెగ్మెంట్ లో ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంతా కంపెనీ చేయదు కదా, సబ్సిక్వెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, యాన్సిలరీ కంపెనీస్, వాటిల్లో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఈ సెగ్మెంట్లో ఏముంది, మనం అనుకున్న టెస్లా కనుక వస్తే యాన్సిలరీ కంపెనీస్ ఏ రకంగా బెనిఫిట్ అవుతాయి అంటే మనం మార్కెట్ని కొంచెం స్టడీ చేస్తూ ఉంటే ఏ కొత్త న్యూ వేవ్ ఏమొస్తున్నాయి, దేనిలో డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అలాంటి సెగ్మెంట్లో ఇప్పుడు ఏదైనా న్యూ కాన్సెప్ట్స్ ఏమైనా వచ్చాయా, గేమింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ ఉంది కొత్తగా, అలాంటివి మనం సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అవి అవుతాయి. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను టెక్నికల్గా చెప్పేది, ఏదైనా ఈ మిడ్ క్యాప్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ మల్టీ బ్యాగర్ స్టాక్స్లో మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా ఓన్లీ 20% చేయాలి, ఎందుకంటే ఇవి చాలా టైం తీసుకుంటాయి. సో మన ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతాయంటే మనకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మీరు లార్జ్ క్యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ వచ్చిన ప్రాఫిట్ని స్మాల్ క్యాప్ కొనుక్కున్నాం అనుకోండి, పెన్నీ స్టాక్స్ వీటిల్లో మనకి ఈవెన్ అది తగ్గినా లేకపోతే ఒక 1 year 2 years టైం తీసుకుని, ఇప్పుడు సుజిలాన్ ఉంది, దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు మేము 100 రూపీస్ని చూసాం ఆ స్విట్జర్లాండ్ని, ఇవాళ 10 రూపాయలకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. అలాగే మన పంజాబ్ నేషనల్ ఇప్పుడు ఇవాళ 20 రూపీస్ కొన్న వాళ్ళకి ప్రాఫిట్ 120 అయింది, 200లో కొన్న వాళ్ళు. సో అదేంటంటే ఇప్పుడు అది ఒక డౌన్లో అయినప్పుడు 10 ఏళ్ళు పట్టింది, అది కూడా 5-6 ఏళ్ళు పిఎన్బి కూడా పట్టింది. సో ఇలాంటి కంపెనీస్లో ఏమవుతాయంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ మనం తట్టుకోలేకుండా మన ఓన్ క్యాపిటల్ పెడితే ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాఫిట్స్ రీఇన్వెస్ట్ చేసుకోండి, ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ వచ్చిన ప్రాఫిట్స్ని దీనిలో పెట్టుకుంటే మీకు మంచి క్యాపిటల్ గ్రో అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. లాస్ట్ 1 year బ్యాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఏ ఉన్నాయి ఏంటనే దాని గురించి ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.